కొబ్బరి దీపం వెలిగించమన్నారు కదా, సోమవారాలు కొబ్బరి దీపం వెలిగిస్తే ముందు రోజు కొట్టిన కొబ్బరికాయలో దీపం వెలిగించచ్చా అని అడుగుతున్నారు. దానికి సమాధానం ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాల. నేను క్లియర్గా చెప్పాను, ఆ రోజు మనం భగవంతుడి ముందు కొట్టిన ఆ కొబ్బరి చిప్పల్లోనే ఆవు నెయ్యి వేసి దీపారాధన వెలిగించాలి. ఇది నేను సొంతంగా చెప్పిన మాట ఏం కాదు, పద్మపురాణంలో ఉంది. ఇది పద్మపురాణంలో 806వ పేజీలో ఉంది, ఎడం చేతి వైపు పైన. ఒకసారి మీరు చూస్తే మీకు కనిపిస్తుంది. పద్మపురాణం ఆధారంగానే చెప్పాను. ఇంకా 2 సోమవారాలు మిగిలి ఉన్నాయి కాబట్టి ఒకవేళ కొబ్బరి దీపం వెలిగించాలి అని అనుకుంటే మీరు ఇంట్లో అయినా వెలిగించవచ్చు, దేవాలయంలో అయినా సరే వెలిగించవచ్చు. మీరు అప్పటికప్పుడు కొట్టిన కొబ్బరికాయ చిప్పల్లోనే మీరు ఆవు నేతిని వేసి అప్పుడు దీపారాధన వెలిగించాలి. మరి కొట్టేసిన ఈ కొబ్బరి చిప్పల్ని ఏం చెయ్యాలి అని అడుగుతారు. దీపారాధన వెలిగిస్తే లోపలంతా కాస్త జిడ్డుగా అవుతుంది, ఆవు నేతి జిడ్డుగా మారుతుంది. వాటిని శుభ్రంగా కడిగేసి మీరు ఉపయోగించుకోవచ్చు. లేదు అంటే చిన్న చిన్న ముక్కలు చేసి పక్షులకి పెట్టేయచ్చు. లేదు అంటే కొబ్బరి నూనె ఆడించుకుంటాం కదా, దాంట్లో అయినా సరే ఈ కొబ్బరి ముక్కలని కలిపేయచ్చు. కొబ్బరి చిప్పల్లో దీపం వెలిగించడం వల్ల భార్యాభర్తల మధ్య ఏవైనా చిన్న చిన్న తగాదాలు ఉంటే అవి పోతాయి, సర్వశుభాలకి నిలయమై ఉంటుంది ఆ ఇల్లు అని చెప్పి పద్మపురాణం చెప్పింది. నేను కాదు, ఏది నా సొంతంగా నాకు వచ్చేసింది కదా అని నేనేం చెప్పను. పచ్చి కొబ్బరి చిప్పలోనే దీపం పెట్టమంది. మనకి ఏం ఖర్చు అయిపోతుంది? 2 కొబ్బరి చిప్పలు, కాసింత ఆవు నెయ్యి. మనం ఎంత ఖర్చు పెట్టడం లేదు. దీపాన్ని వెలిగించమంటున్నానే తప్ప ఎవరింట్లోనూ గొడవలు పెట్టమని అయితే చెప్పట్లేదు కదా. మీకు ఒకవేళ నమ్మకం ఉంటే వెలిగించండి, ఎందుకంటే నమ్మకం లేకుండా ఏం చేసినా అది ఫలితం ఇవ్వదు.